నాన్న నువ్వు ఆగు. మావయ్య నాకు పార్ట్నర్షిప్ ఏంటి, నాకేం వద్దు. ఒరే ఒరే పిలిచి పార్ట్నర్షిప్ పెట్టాలంటే వద్దంటావేంట్రా? నాన్న నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఎందుకు వద్దంటున్నావు బాలు? అత్తయ్య నాకు అమెరికాలో ఉద్యోగం వస్తే వెళ్లకుండా నేను ఇక్కడ ఎందుకు ఉండిపోయాను? టైం బ్యాట్ అయ్యి. నాన్న నువ్వు ఆగు. అత్తయ్య ఏ ఆధారం లేకుండా ఎక్కడో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుని మాకు ఒక భవిష్యత్తుని, జీవితాన్ని, ఆధారాన్ని కల్పించారు. అందుకే నేను ఎప్పటికీ మీతో పాటే ఉండి మీకు అండగా, మావయ్యకి తోడుగా ఉంటూ ఈ క్యాటరింగ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఈ బిజినెస్లు, పార్ట్నర్షిప్లు అంటూ మీ నుంచి దూరంగా వెళ్ళలేను అత్తయ్య, నేను చేయను. దూరంగా వదిలి ఎక్కడికి వెళ్తావురా? ఎందుకు నాన్న, వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తారు? లేదు, ఈ డెసిషన్ నేను తీసుకున్న తర్వాత ఇందులో అయితే ఎలాంటి మార్పు ఉండదు. నీతో పాటు వాడు కూడా బిజినెస్ పార్ట్నర్గా ఉంటాడు, అంతే. విష్ణు, నీతో బిజినెస్ పెట్టించడానికి మీ నాన్నకి ఇష్టం లేకపోయినా కేవలం నీ కోసం, నీ ఆనందం కోసం ఆయన్ని నేనే ఒప్పించాను. ఇప్పుడు ఆయన ఆనందం కోసం బాలుకి నువ్వు పార్ట్నర్షిప్ ఇవ్వాల్సిందే. సంతకం పెట్టు. బావ మధ్య ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటే చూడముచ్చటగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు నేను వస్తుంటాను కదా. ఎందుకు? వాళ్ళ గల్లాపెట్టిలో కూడా డబ్బులు తీసుకుని ప్యాకెట్లో తగలేయడానికా? ఒరేయ్, మీ ఇద్దరిలో ఎవరైనా సరే వీడు మీ హోటల్లో కాలు పెడితే వాచ్మెన్ తో బయట గెంటించేయండిరా. సంతకం పెట్టు. పెట్టరా?